ఓ పక్కన న్యాయస్థానంలో వివాదం నడుస్తూనే ఉంది. ఏదైతే మధ్యవర్తిత్వ కోర్టులో జగన్ ఆస్తులన్నీ సిబిఐ ఈడీ కేసుల్లో సీజ్ అయి ఉన్నాయి. అందులో ఒక్కదానికి సంబంధించి కొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ తొలగించాలని కోర్టులకు వెళ్తే అందులో సరస్వతి పవర్కి సంబంధించిన అటాచ్మెంట్ని అప్పట్లో తొలగించింది న్యాయస్థానం, దిగువ కోర్టు ట్రిబ్యునల్. వెంటనే దాన్ని ఇక్కడ ఏదైతే విజయమ్మ దగ్గర నుంచి షర్మిల తీసేసుకున్నారు. వాస్తవంగా ఆ ట్రాన్స్ఫర్ జగన్కి చెప్పలేదు, భారతికి చెప్పలేదు, వాళ్ళ సంతకాలు లేవు. ఆ కాగితాలు గతంలో మేము కుదుర్చుకున్న ఎంఓయు ఆధారంగా మాకే వచ్చేసినాయి. ఆ కాగితాలు ఈగో అని చెప్పి చూపించి ఒరిజినల్ కాగితాలు మా దగ్గర పోయినాయి కాబట్టి అని చెప్పి ఒక డూప్లికేట్స్ తీసేసుకుని దాని ద్వారా మళ్ళించేసుకున్నారు అన్నటువంటిదే జగన్ ప్రధానమైనటువంటి ఆరోపణ. మా దగ్గర ఒరిజినల్ కాగితాలు ఉండగా ఆ కాగితాలు పోయినాయి అని చెప్పేసి ఒక తప్పు కంప్లైంట్ ఇచ్చి దాని ఆధారంగా డూప్లికేట్స్ తీసుకుని దాని ఆధారంగా విజయమ్మని మోసం చేసి షర్మిల తీసుకుంది అని. కాకపోతే విజయమ్మ తను మోసపోయానని చెప్పదు, షర్మిలకి ఇచ్చానని చెప్తుంది. కాబట్టి అది వాళ్ళ కుటుంబ ఆస్తి వివాదం. కాకపోతే షర్మిల మరొకసారి తెర మీదకి వచ్చి మేనల్లుడు కోడలి ఆస్తి లాక్కున్నాడు, మేనమామ ఇట్లాంటి దుర్మార్గుడు అనేటటువంటి కాన్సెప్ట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇక్కడ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే షర్మిల ఆస్తి, ఇప్పుడు షర్మిలకి భర్త ఉన్నారు, వాళ్ళ భర్త ఆస్తి వాళ్ళ చెల్లెళ్ళకి కానీ వాళ్ళకి ఎవరికి మరి చెల్లెళ్ళు ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి వెళ్తుంది. ఈయన సంపాదించుకుంది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో ఖచ్చితంగా ఇప్పుడు ఆడబిడ్డకు కూడా వాటా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ వాటా ఇచ్చేశారు, తీసేసుకున్నారు అని చెప్పేది జగన్ టీం. అది కాదు, ఆ టైంలో మా అన్నయ్య పెట్టిన వ్యాపారాల్లో వాటా కూడా ఇవ్వమని మా నాన్న చెప్పాడు, మా అమ్మ కూడా అదే చెప్తోంది కాబట్టి ఇస్తానని చెప్పి మా అన్నయ్య చివరికి 40 రూపాయలు ఇస్తానంటే నేను ఒప్పుకున్నాను, 100కి 40 ఇస్తానంటే చివరికి అది కూడా లాగేసుకున్నాడు అన్నటువంటిది షర్మిల చెప్పే మాట. జగన్ ఏమని చెప్తాడు, నేను 40 ఇవ్వడానికి రెడీ అయ్యాను, వాస్తవంగా నేను సంపాదించుకున్న ఆస్తి, నా పెట్టుబడితో నేను సంపాదించుకున్న ఆస్తిలో అయినా కూడా నా చెల్లెలను నేను వాటా ఇద్దామంటే నా మాట వినకపోగా నాకు శత్రువులతో చేతులు కలిపింది కాబట్టి అది ఇవ్వడం ఇష్టం లేదు, నేను ఆపేస్తున్నాను. రెండవది నన్నే ఇరికించాలనుకుంది, దొంగ కాగితాలతో షేర్లు తీసుకుని రాయించేసుకుంది మా అమ్మ దగ్గర నుంచి, తద్వారా నన్ను ఈడీ సిబిఐల ముందు కేసుల్లో దోషిగా మళ్ళీ తీసుకెళ్ళి, అంటే ఎప్పుడైతే వాళ్ళ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ వేరే వాళ్ళకి షేర్ మారిపోతే తద్వారా బెయిల్ రద్దయ్యి తద్వారా జైలుకి పంపించేటటువంటి వ్యవహారం, అలాంటి కుట్ర చేసింది, శత్రువులతో కలిపి కుట్ర చేసింది అన్నటువంటి జగన్ ఆరోపణ. ఇందులో షర్మిల పట్ల సానుభూతి చూపించేవాళ్ళు క్రమంగా తగ్గుతున్నారు. జగన్ పట్ల దీని మీద నేను ప్రేమేం చూపించట్లేదు, అది వాళ్ళ సావేదాలు చేస్తారన్నటువంటి రూట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పదే అదే అంశాన్ని తీసుకుని వచ్చేటటువంటి షర్మిల ముందు బేసిక్గా తన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చుని తన కుటుంబపు అంశాల మీద ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతుందన్నది ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ క్యామ్ వల్ల ఒరిగింది ఏంటి? అప్పుడప్పుడు వస్తుంది, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతుంది, అందులో ప్రభుత్వాన్ని 4 మాట్లాడుతుంది, ఒక ముక్క జగన్ని తిడుతుంది. జగన్ని తిట్టింది మాత్రమే పత్రికలు హైలైట్ చేస్తే ఈనాడు జ్యోతి చంద్రబాబుని విమర్శించింది కానీ ప్రభుత్వాన్ని విమర్శించింది కానీ రాయివు పట్టించుకో. అది తెలిసినప్పుడు జాగ్రత్తగా తనకంటూ ఒక సిస్టమ్ని మెయింటైన్ చేసుకుంటూ తను ఒక నాయకురాలుగా ఎదగాల, లేకపోతే కనుక వాళ్ళ ట్రాప్లోనే వాళ్ళకి పావుగానే ఉపయోగపడాలా అన్నది తను ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉందంటే ఉన్నట్టు కనిపించటం లేదు.